కాపు తెలగ బలిజ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. కోనసీమ జిల్లా గోపాలపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆకుల రామకృష్ణను సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో సమావేశమై కాపులకు అందాల్సిన రుణాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని, కాపు కార్పొరేషన్ రుణాల పంపిణీలో ఉన్న జాప్యాన్ని త్వరలో అధిగమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాపు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఆకుల రామకృష్ణ సుబ్బారాయుడికి వినతి పత్రం అందజేశారు. పోటీ చేయడం జరిగింది. 21 అసెంబ్లీ స్థానాలు కూడా భారీ మెజార్టీతో నెగ్గాం. 2 పార్లమెంట్ స్థానాలు పోటీ చేయడం జరిగింది. 2 పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేయడం మనం నెగ్గడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా మోర్ దాన్ 95% సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ పార్టీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానాలు 95% సీట్లు వాళ్ళు కూడా కనీసం 170 స్థానాల్లో కేవలం ఒక 11 స్థానాలు తప్ప మొత్తం స్థానాలన్నీ కూడా మరి మన ఎన్నికల్లో నెగ్గించిన విషయాన్ని సందర్భంగా తెలియపడుతున్నా. అంటే ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో పనిచేశారు. ముఖ్యంగా మన కోస్టల్ ఆంధ్రాలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అటు రాయలసీమలో కానీ వేరే ప్రాంతాల్లో నుండి కాపు తెలగ బలిజ ఒంటరి వలస అందరూ కూడా సంఘటితంగా ఒకే మాటగా ఉండి అందరూ కూడా వన్ సైడ్గా మరి కూటమి ప్రభుత్వానికి పనిచేయడం మూలంగా భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు నెగ్గడం జరిగింది. భారీ మెజార్టీ 165 స్థానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో కూడా మరి భారతదేశంలో కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులే. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వారు వెళుతూ గోపాలపురం గ్రామం ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఒక ఇష్టాగోష్ఠి సమావేశాన్ని గురించి మాట్లాడడం కూడా జరిగింది. కాపు తెలగ బలిజ ఒంటరి కులాల యొక్క సమస్యల మీద కూడా చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత వైసీపీ హయాంలో ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి ఆ రోజున జరిగినటువంటి అన్యాయాలు, మరి ఆ రోజున రిజర్వేషన్ ప్రక్రియ కానీ లేకపోతే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ విషయంలో కానీ, కాపు కార్పొరేషన్ విషయంలో కానీ, కాపులకి విదేశీ విద్య విషయంలో కానీ, కాపుల భవనాల విషయంలో కానీ, కాపులకు సంబంధించినటువంటి మరి ముఖ్య నాయకుల పేర్లు కానీ వీటన్నిటి మీద కొంత వైసీపీ హయాంలో తూర్పు గోదావరి